నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కుశనాభుని కుమార్తెల వృత్తాంతమును తెలుసుకుందాం. విశ్వామిత్రుడు శ్రీరామలక్ష్మణులకు సోనానది తీరమున పురాతన రాజుల కథలు, పవిత్ర స్థలాల గురించి వివరించెను. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన కుసుమహర్షి వంశంలో జన్మించినవాడు కుశనాభుడు. కుశనాభుడు ధర్మాత్ముడు, యజ్ఞయాగాదులను జరిపించేవాడు, మహాపుణ్యాత్ముడు. కుశనాభుడు కుశాండక, మహోదయ వంటి ప్రసిద్ధ రాజధానులను నిర్మించెను. అతని రాజ్యం శాంతి సౌభాగ్యాలతో ప్రసిద్ధి చెందింది. కుశనాభుడు భార్య ఘృతాచి. వారికి 100 మంది కన్యారత్నములు సంతానంగా గలిగిరి. ఒకనాడు ఆ కన్యకామణులు అలంకరించుకొని ఆభరణాలు ధరించి ఉద్యానవనమునకు వెళ్ళిరి. అక్కడ సర్వత్రా సంచరించు వాయుదేవుడు వారిని చూసి ఆశపడ్డాడు. వారితో, మీరందరూ నన్ను భర్తగా స్వీకరించండి అని అడిగెను. మీరు నన్ను వివాహమాడినచో మీకు యవ్వనము అక్షయమగును, మీరు దేవతలగుదురు అని అనెను. అప్పుడు ఆ కన్యలు వాయుదేవునితో, నీ దివ్యశక్తి తొలగింపగల సామర్థ్యం మాకు కలదు, కానీ మా తపశ్శక్తిని మేము వ్యర్థం చేసుకోము. మేము మా తండ్రి ఆదేశము పాటించేవారము, అతని ఆజ్ఞ తప్ప వేరే నిర్ణయం తీసుకోము అని చెప్పెను. అవమానానికి గురి అయిన వాయుదేవుడు వారి మాటలను విని వారి దేహములలో ప్రవేశించి వారిని గూనివానిగా చేసెను. ఆ కన్యలు వాయువు వలన భంగపడి సిగ్గుతో దుఃఖించి తండ్రి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పెను. అప్పుడు కుశనాభుడు ధైర్యంగా శాంతముతో ఇలా చెప్పెను: ధర్మమే శ్రేష్టం. వాయుదేవుడు చేసిన దోషాన్ని కోపంతో కాదు, క్షమతో ఎదుర్కోవాలి. ఈ జగత్తంతయు క్షమపైనే నిలిచియున్నది అని చెప్పెను. కుశనాభుడు కుమార్తెను వివాహం చేయదలిచి తన మంత్రుల సలహాతో చూలి మహర్షి యొక్క మానసపుత్రుడు బ్రహ్మదత్తుడికి తన 100 కుమార్తెలను ఇచ్చి వివాహం చేయుటకు నిశ్చయించెను. బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడి వలె సిరి సంపదలతో పరిపాలించుచుండెను. బ్రహ్మదత్తుని కరస్పర్శ కలిగినంతనే ఆ 100 కన్యలకు గూనిస్థితి మాయమాయను. రాజు ఎంతో సంతోషించెను. బ్రహ్మదత్తుడు వివాహం తరువాత తన భార్యలతో కాంపిల్య నగరానికి వెళ్ళెను. ఆయన తల్లి సోమద కొడుకు కోడల్ని చూసి ఎంతో సంతోషించెను. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఈ కథ చెప్తూ ధర్మబలం, సహనం, క్షమాగుణం ఎంత గొప్పవో తెలియజేశాను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.